ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో అనేక జిల్లాలలో క్షేత్రస్థాయి పరిశీలనలో వరి పైర్లలో ముఖ్యంగా సన్నగింజ రకాల్లో సుడిదోమ గమనించడం జరిగింది. సుడిదోమ ఎక్కువగా ఎక్కడైతే ఆలస్యంగా నాటిన వరి పైర్లలో అదేవిధంగా దీర్ఘకాలిక రకాలలో ఈ సమస్యను గమనించడం జరిగింది. సుడిదోమను సకాలంలో నివారణ చర్యలు చేపట్టకపోతే పిల్ల పెద్ద సుడిదోమ పురుగులు నీటి పైభాగంలో చేరి మొక్కల యొక్క దుబ్బులో చేరి రసం పీల్చి సుడులుగా మారి ఎండిపోవడమే కాకుండా నూక శాతం కూడా ఎక్కువగా గమనించడం జరుగుతుంది. దీనిలో నివారణలో భాగంగా పొలాన్ని అడపాదడపా ఆరబెట్టుకోవడం అన్నది రైతు సోదరులు చేయాలి. అదేవిధంగా కాలిబాటలు తీయని ప్రాంతాలలో రైతులు తమ పొలాలలో వారంలో 2 సార్లు పొలంలో అడ్డంగా నడుస్తూ 50 దుబ్బుల వరకైనా సరే చిన్న పెద్ద పురుగులను గమనించుకొని ఉధృతి ఏ విధంగా ఉన్నదో చూసుకొని నివారణ చర్యలు చేపట్టుకోవాలి. సుడిదోమ నివారణకు సూచించని మందులను వివిధ రకాల పురుగు మందులు తెగులు మందులతో కలిపి వాడడం లాంటివి చేయకూడదు. ఉధృతి తక్కువగా ఉన్నప్పుడు ఎసిఫేట్ 300 గ్రాములు లేదా బుప్రోఫెజిన్ 320 మిల్లీలీటర్లు 150 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి 1 ఎకరానికి. అదేవిధంగా పిల్ల పెద్ద పురుగుల ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు పొలాల్లో నీటిని తగ్గించుకొని పైమెట్రోజెన్ 120 గ్రాములు లేదా డైనోటెఫ్యురాన్ 80 గ్రాములు లేదా ఎథిప్రోల్ ప్లస్ ఇమిడాక్లోప్రిడ్ 50 గ్రాములు లేదా ట్రైఫ్లూమెజోపైరిమ్ అన్న మందు 94 మిల్లీలీటర్లు 150 లీటర్ల నీటికి 1 ఎకరానికి తైవాన్ పంపుతో దుబ్బు తడిచే విధంగా పిచికారీ చేసుకోవాలని గుర్తుపెట్టుకోవాలి. రైతు సోదరుడు సుడిదోమ దోహదపడే మందులను పిచికారీ చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. చివరగా పంట కోతకు 10 రోజులు మాత్రమే ఉన్న వరి పైర్లలో సుడిదోమ నివారణ మందులను పిచికారీ చేయడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదని రైతు సోదరులు గుర్తుంచుకోవాలి.